ఆరాధన అంటే పార్ట్ ఆఫ్ ది లైఫా, ఫుల్ ఆఫ్ ద లైఫా? ఆరాధన అంటే జీవితంలో ఒక భాగమా, జీవితమేనా? హలో, ఆరాధన అంటే రోజులో ఒక 2 గంటలు కేటాయించడమా, జీవితాంతము ఆరాధించడమా? ఒక మనిషి జీవితాంతం దేవుడిని ఏం చేయాలి? ఆరాధించాలి. ఇలా చెప్తే ఒకడు కామెంట్ ఎలా పెడతాడంటే, అది జీవితాంతం రోజు రొట్టు విరువు, జీవితాంతం రోజు ద్రాక్షరసం తీసుకో, రోజు కానుకలు వేయని కామెంట్ పెడతాడు. అవి ఎప్పుడు చేయాలి? ప్రభు దినం నాడు చేయాలి. సజీవ యాగంగా శరీరాన్ని ఎప్పుడు సమర్పించాలి? ప్రతిరోజు సమర్పించాలి. నీ దేహము దేవునికి సమర్పించబడిన ఆలయం. దేహమే దేవునికి ఆలయం. కాబట్టి ఆరాధన అనేది దేహాత్మలకి సంబంధించింది. ఈ దేహాత్మలకు దేవుడైనటువంటి ఆ పరమాత్మకు సంబంధించింది కాబట్టి నిరంతర ప్రక్రియ. నువ్వు ఆఫీసులో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, బిజినెస్లో ఉన్నా, కూరలు కోసినా, వంట చేసినా, ఏం చేసినా నీలో నీతో కంటిన్యూగా నిరంతరము సజీవ యాగముగా నీ దేహాత్మలపై జరిగేదే దేవుని స్మరణ. ఓకేనా? అది ఆరాధన. దానికి సంబంధించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు ప్రత్యేకించి మరొక విషయాన్ని మనం నేర్చుకుంటాం. అదేంటి అంటే, ఆరాధన నెంబర్ 4లో, పార్ట్ 4లో ఆరాధన మారింది. ఆరాధనలో మార్పులు. ఆరాధనలో జరిగిన మార్పులు. ఆరాధనలు ఏం జరిగాయి? మార్పులు జరిగాయి. వాటిని ఆరాధికులందరూ గమనించవలసిన అవసరం ఉంది. ఈనాడు ఎంతో మంది ఆదివారం ఆరాధించడానికి వస్తున్న వారందరిలో తెలుసుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మనం చేసే ఆరాధన గ్రంథం మార్చిందేనా, లేదా కంటిన్యూగా అదే ఆరాధనలో కొనసాగుతున్నామా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా తెలుసుకోకపోతే ఏం జరుగుతుందంటే ఏదో పొరపాటు జరుగుతుంది. గమనించండి. ఆరాధన కూడా దేవుడు అప్డేట్ చేశాడు. ఆరాధనలో కూడా మార్పులు తీసుకొచ్చాడు దేవుడు. వెర్షన్ మారింది. ఏం మారింది? న్యూ రివైజ్డ్ వెర్షన్ అంటాం కదా, ఇది న్యూ వెర్షన్ అండి అని అంటాం కదా. అలాగే ఇప్పుడు ఆరాధన వెర్షన్ కూడా అప్డేట్ అయింది. ఆరాధన వెర్షన్ కూడా ఎవరు మార్చారు? దేవుడే మార్చాడు. చిన్న మాట, దేవుడు మారలేదు. దేవుడు మారలేదు. ఆయన మారడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకే రీతిగా ఉంటాడు. కానీ తన్ను ఆరాధించే వాళ్ళకి ఒక అప్డేట్ ఇచ్చాడు దేవుడు. ఇవాళ ఎంతోమంది దేవుడిని ఆరాధించడానికి బయలుదేరి కారుల్లో, బైకుల్లో, బస్సుల్లో, కాలినడకన వచ్చి ఆరాధిస్తాం, ఆదివారం ప్రభు దినం అని కోరుకుంటున్నారు కదా. అట్టి వారందరికీ తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, ఆరాధన అప్డేట్ అయింది. మీరు అప్డేట్ విన్నారా లేదా? మీకు అప్డేట్ వచ్చిందా లేదా చూసుకోండి. ఆరాధనని దేవుడు మార్చాడు. మారని దేవుడు తనకి జరిగే పాత ఆరాధన వద్దని ఆరాధనని మార్పు చేశాడు. ఒకవేళ అది కానీ గమనించకపోతే ఫెయిల్యూర్ అకౌంట్ లో కొనసాగుతారు. జాగ్రత్త. కాబట్టి ఇప్పుడు ఆరాధనలో ఏం జరిగింది? హెడ్డింగ్ ఏం రాశాను? ఆరాధనలో ఏం జరిగింది? ఆరాధనలో మార్పులు జరిగాయి. ఎప్పుడు ఆరాధనలో మార్పులు ఎవరు జరిగిస్తారు? మానవుడా, దేవుడా? నేను జరిగిస్తానా? నేను మారుస్తానా? ఆరాధన కోరేవాడే ఆరాధనలో ఏం చేశాడు? మార్పులు జరిగించాడు. ఆ మార్పులు గమనించి దేవుడిని ఏం చేయాలి? ఆరాధించాలి. అలా కాకుండా మా తాతలు ఆరాధించినట్లు, మా తండ్రులు ఆరాధించినట్లు, మా పూర్వీకులు ఆరాధించినట్లు, మా పాస్టర్ గారు ఆరాధించినట్లు మేము ఆరాధిస్తాము అంటే
నీకు అప్డేట్ అయిన ఆరాధన గురించి తెలియదు అనమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అప్డేట్ అవ్వాలి. ఆరాధన చేయడానికి మనం కూడా అప్డేట్ తెలుసుకొని దేవుడు ఇచ్చిన పద్ధతుల్లో, దేవుడు చెప్పిన విధానంలో ఆరాధన చేయాలి. ఈ అప్డేషన్లో లేదా ఈ మార్పుల్లో దేవుడు చేసినటువంటి మొట్టమొదటి మార్పు ఏంటంటే స్థలాన్ని మార్చేశాడు. స్థలములో మార్పులు జరిగాయి. నెంబర్ 1, స్థలము మారింది. ఏం మారింది? ఆరాధించే స్థలం మారింది. ఎవరు మార్చారు? సొలొమోను రాజు మార్చాడు. సార్ నేను మార్చానా? నేను మార్చలేదు. నేనేమన్నా మార్చడానికి ఏ మానవుడికి అధికారం లేదు. ఆరాధన కోరే ఆ తండ్రి, మీరు ఆరాధించాలని మనకి జన్మనిచ్చినటువంటి, హృదయాన్ని మనస్సుని మనస్సాక్షిని ఇచ్చినటువంటి ఆ దేవుడే ఒకప్పుడు ఒక దగ్గర ఆరాధించండి అని చెప్పాడు. ఇప్పుడు స్థలం మారింది, గమనించండి అని చెప్పాడు. నిర్గమకాండము 23వ అధ్యాయము 14-17 వచనాలు మనం చూసినట్లయితే, నిర్గమకాండము 23వ అధ్యాయము 14-17లో ఇలా రాసి ఉంది. నిర్గమకాండము 23:14-15లో, సంవత్సరమునకు 3 మార్లు నాకు పండగ ఆచరింపవలెను. సంవత్సరానికి ఎన్నిసార్లు అట? 3 సార్లు నాకు పండగ ఆచరించండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. పులియని రొట్టెల పండగను ఆచరింపవలను. కానీ నేను మీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చినవు కనుక ఆ నెలలో నియామక కాలముల యందు 7 దినముల పులియని రొట్టెలు తినవలను. నా సన్నిధిని ఎవడను వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండగ, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములు నీవు సమకూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపు. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువుని యెహోవా సన్నిధిని కనబడవలెను. ఇది ఎవరి పండుగ? పురుషుల పండుగ. సంవత్సరానికి ఎన్నిసార్లు? 3 సార్లు. ఎక్కడ? యెరూషలేములో. కాబట్టి మహోన్నతుడైన దేవుడు సంవత్సరానికి 3 మార్లు ఎక్కడికి వచ్చి పండుగ చేయమనేవాడు? యెరూషలేములో వచ్చి పండుగ చేయమనేవాడు. అంటే అప్పుడు దేవుడు ఏ స్థలాన్ని ఎంచుకున్నాడు? యెరూషలేము. నిర్గమకాండం 23:14-17 వచనాల్లో సంవత్సరానికి 3 సార్లు వట్టి చేతులతో కాదు, అందరూ చేతులతో ఏదో తీసుకొని రావాలని చెప్పాడు. అప్పుడు స్థలం ఏది? ఎక్కడికి రావాలి? పండగ చేయాలన్నా, ఆరాధించాలన్నా, లేదా ఏ కార్యక్రమం చేయాలన్నా, బలులు అర్పించాలన్నా ఎక్కడికి వెళ్ళేవారు? యెరూషలేములోనే. లూకా సువార్త 2వ అధ్యాయం 22వ వచనం. మోషే ధర్మశాస్త్రము చెప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ట చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. అర్పణలు అర్పించాలన్నా, తొలుచూలు సమర్పించాలన్నా,
ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము వెళ్ళాలి. కాబట్టి మహోన్నతుడైన దేవుడు తనకి ఇష్టంగా ఏర్పాటు చేసుకున్న స్థలం ఏది? యెరూషలేం. ఇష్టంగా ఏర్పాటు చేసుకున్న స్థలము యెరూషలేము. యెరూషలేం వెళ్ళవలసిందే. ఏ పండగ చేయాలన్నా యెరూషలేమే వెళ్ళాలి, ఆరాధించాలన్నా యెరూషలేమే వెళ్ళాలి, దశంభాగాలు కానీ లేదా ఈ ప్రథమ ఫలాలు కానీ అర్పించాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేమే వెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ అర్పించకూడదు, ఎక్కడ పడితే అక్కడ బలులు వేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ మనుషులు చెప్పినట్లు చేయకూడదు. ఓకేనా? చెప్పండి. కాబట్టి దేవుడు కోరుకునే స్థలం ఏది? ఎప్పుడు? అప్పుడు ఆ దేవుడు కోరుకునే స్థలం దగ్గరికి వెళ్ళి అర్పించాలి, అక్కడే ఆరాధించాలి అని దేవుడు కోరుకున్నాడు. అది యెరూషలేము ఆయన కోరుకున్న స్థలం. ఇప్పుడు ఏం జరిగింది అంటే యేసు ప్రభు వచ్చి స్థలంతో నిమిత్తం లేదని చెప్పాడు. స్థలంతో ఏమి లేదు, స్థలంతో పట్టింపు లేదు, స్థలంతో నిమిత్తం లేదు. ఇప్పుడు యెరూషలేము వెళ్ళవలసిన అవసరము లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయం. సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతూ ఇలా చెప్పాడు 20వ వచనంలో. ఆమె అంటుంది, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిన గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా, నేను ఆరాధించవలసిన స్థలము ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. ఇక్కడ స్థలం అని మెన్షన్ చేసి ఉంది ఆ వచనంలో, చూసారా? హలో, ఆరాధించవలసిన స్థలము ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. నువ్వు అది ఇప్పుడు నాకు చెప్తావు అని సమరయ స్త్రీ యేసుతో అంటే, అప్పుడు యేసు ఏమన్నాడు? యేసు ఏమన్నాడు? మళ్ళీ 20వ వచనం చదువుతాను చూడండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిన గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఇట్లా, నేను అంటే సమరయ స్త్రీకి ఆరాధించే స్థలం ఎక్కడ ఉందని తెలుసు. యేసు ప్రభువు కూడా తాను చిన్నప్పుడు తొలిచూలు అర్పింపబడటానికి వాళ్ళ అమ్మగారు యేసు ప్రభువుని ఎక్కడ తీసుకెళ్లారు? యెరూషలేమే తీసుకెళ్లారు. ఇప్పుడు యూదులకి కానీ సమరయులకి కానీ ఆరాధించే స్థలం ఎక్కడ ఉందని తెలుసు? యెరూషలేములో ఉందని తెలుసు. కాబట్టి ఆవిడ ఏమనేసింది? ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని నువ్వు చెప్తావు నాకు ఇప్పుడు అని యేసు ప్రభువుతో అంటే, అప్పుడు యేసు ప్రభువు ఏమన్నారంటే, అమ్మా, ఒక కాలం వచ్చి ఉన్నది, ఆ కాలమంది ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. ఎవరి మాట నమ్మాలి? యేసు ప్రభువు మాట నమ్మండి. యేసు ప్రభువు ఏం చెప్పాడు? ఆరాధన కోరే తండ్రి యెరూషలేములో ఆరాధించొద్దనేసాడు. కాబట్టి ఇప్పుడు యెరూషలేము ఆరాధనా స్థలము కాదు. మీకు అర్థం లేదా? యెరూషలేము ఒకప్పుడు ఆరాధనా స్థలంగానే ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు ఆ యెరూషలేములో నన్ను ఆరాధించొద్దు అని దేవుడే యేసు ప్రభువు చెప్తే, ఇప్పుడు యేసు ప్రభువు సమరస్త్రీతో ఏం చెప్తున్నాడు? ఇక మీదట యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధించరు అనేశాడు. అంటే స్థలానికే ప్రాముఖ్యత ఉంటే యెరూషలేము వెళ్ళి ఆరాధించాలనే నియమం ఉంటే దేవుడు అప్డేట్ చేయవలసిన అవసరము, మార్పు చేయవలసిన అవసరం లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు ఒక విషయం మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు యెరూషలేములో ఆరాధించొద్దని చెప్పేశాడు కదా యేసు ప్రభువు, నా మాట నమ్మన్నాడు కదా. ఒక కాలం వచ్చి ఉన్నది, ఆ కాలమందు యెరూషలేములో కానీ ఈ పర్వతాల మీద కానీ మీరు తండ్రిని ఆరాధించరు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఆరాధించాలి? ఎక్కడ ఆరాధించాలి? యేసు ప్రభువు చెప్పాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడితే. ఎక్కడంటే ఏంటది? ఎక్కడా ఎందరా? ఎక్కడంటే ఏంటది? స్థలం. ఎక్కడైనా పర్వాలేదు.
మినిమం ఎంతమంది ఉండాలి? స్టార్టింగ్ ఇద్దరు ముగ్గురుతో స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయ్యి ఎంతమంది అవుతుంది? ఒక సమాజం అవుతుంది. ఆ సమాజం ఏమైంది? సంఘమైంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఆరాధించాలి? సమాజంలో ఆరాధించాలి. స్థలం మారింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఆరాధించమన్నాడు? సమాజంలో ఆరాధన. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. యెరూషలేములో ఆరాధన సమాజంలోనికి వచ్చింది. యెరూషలేముకి ప్రాముఖ్యత లేదు, స్థలానికి ప్రాముఖ్యత లేదు, స్థలానికి విలువ లేదు, స్థలాన్ని మనం మనసులో పెట్టుకోవాల్సిన అవసరము లేదు, స్థలం సెంటిమెంట్ లేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో పరిశుద్ధ పరచు వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు సిగ్గుపడక పరిశుద్ధ పరచు వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని ఒకటే, అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును సమాజము మధ్య అని ఉంది కదా. కిందని చిన్న లెటర్స్ ఏమని ఉంది? అది. ఇప్పుడు ఆరాధన ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది? యెరూషలేములో నుండి సమాజం మధ్యకి వచ్చింది. ఇప్పుడు సమాజం అంటే ఏంటి? సమాజం అంటే ఏంటి? సంఘము. ఆరాధన ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది? యెరూషలేము నుండి సమాజంలోకి వచ్చింది. సమాజం అంటే ఏంటి? సంఘము. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఆరాధించాలి? యెరూషలేములో కాదు. మారిందా మారలేదా? ఒకవేళ యెరూషలేములోనే ఆరాధించాలి అనుకోండి, ఇప్పటికీ యెరూషలేములోనే ఆరాధించాలని దేవుడు ప్రబోధించాడు అనుకోండి, అదే నియమాన్ని కొనసాగించాడు అనుకోండి, ఏం జరుగుతుంది? ఎవరు ఆరాధించేవారు? యెరూషలేములో యూదులు మాత్రమే ఆరాధించేవారు. ఇప్పుడు దేవుని యొక్క సంకల్పం ఏంటి? సర్వలోకము సర్వజనులు దేవుణ్ణి ఆరాధించాలి. యేసుప్రభువు చెప్పాడు, మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఈ సువార్త ఎక్కడెక్కడ ప్రకటించబడతాదో అక్కడ దేవుణ్ణి గ్రహించి నమ్మిన వారందరూ దేవుణ్ణి ఆరాధించాలంటే ఆవిడ నమ్మిన వాళ్ళందరూ యెరూషలేము వెళ్ళాలా? చెప్పట్లేదు మీరు. ఈ నమ్మిన వాళ్ళందరూ యెరూషలేము వెళ్ళాలా? ఎక్కడైనా ఆరాధించుకోవచ్చా? ఎక్కడైనా ఆరాధించవచ్చు. అంటే దేనికి ఇప్పుడు ప్రాముఖ్యత లేదు? సర్వ మానవుల పట్ల దయ చూపించిన దేవుడు. మనం వేషాలు చేయించుకోలేము, పాస్పోర్ట్లు చేయించుకోలేము, ఫ్లైట్ టికెట్లు కొనలేము. యెరూషలేము అనే తాను కోరుకున్న నివాస స్థలం దగ్గరికి ఆయన ఆరాధించడానికి, ఆయన గౌరవించడానికి, ప్రార్థనలు చేయడానికి వెళ్ళలేమని మీరు ఎక్కడ పడితే అక్కడే ఆరాధించుకోండి. అయితే ఆరాధించడానికి మాత్రం ఏముండాలన్నాడు? సంఘం ద్వారా ఆరాధించండి అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇప్పుడు ఆరాధించడానికి ఏముంటే సరిపోద్ది? ఇప్పుడు ఆరాధించడానికి ఏముంటే సరిపోద్ది? సంఘం ఉంటే సరిపోద్ది, చెట్టు ఉంటే సరిపోద్ది, పెద్ద మర్రి చెట్టు ఉంటే సరిపోద్ది. అక్కడ దాని కింద ఆరాధించుకోవచ్చు. ఒక పెద్ద ఇల్లు ఉన్నా చాలు, ఒక చిన్న వరండా ఉన్నా చాలు. ఏమీ లేవు, ఎవరో ఒక మేడ మీద డాబా మీదకి వెళ్ళి ఆరాధించుకున్నా, టెంట్ వేసుకొని ఆరాధించుకున్నా చాలు. దేవుడికి కావాల్సింది ఏంటి? సంఘం, ఆరాధన. కానీ దేవుడికి అక్కర్లేదు ఏంటి? స్థలంతో నిమిత్తం లేదు. 21వ వచనం 3:21 మనలో కార్యసాధకమైన మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనం అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో సదాకాలము తరతరములు మహిమ కలుగును గాక. యెరూషలేము వెళ్తే మహిమ, సంఘంగా కూడితే మహిమ. మారిందా మారలేదా? యెరూషలేము వెళ్ళిన వాళ్ళందరూ మానేయాలి. ఆరాధించడానికి అనే పద్ధతి వెళ్ళకూడదు. చూడటానికి వెళ్తాం అనుకుంటే వెళ్ళండి. యెరూషలేమే కాదు, ఏ దేశం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సందర్శన కోసం అయితే వెళ్ళొచ్చు, కానీ ఆరాధించడానికి అయితే మాత్రం వెళ్ళవలసిన అవసరము లేదు. దేవుడు ఏం మార్చాడు?
ఆరాధన స్థలం మార్చాడు. ఇప్పుడు ఆరాధించవలసిన వారికి దేంతో నిమిత్తం లేదు? స్థలముతో పట్టింపు లేదు, స్థలముతో నిమిత్తం లేదు. ఇది దేవుడు మార్చినటువంటి మార్పుల్లో మొదటిది. నెంబర్ 2, దేవుడు ప్రజలను మార్చాడు. దేవుడు ఎవరు మార్చాడు? ఆరాధనా స్థలంతో పాటు ఆరాధించే వారిని కూడా మార్చేశాడు దేవుడు. మార్చాడా? మార్చాడు. యెరూషలేములో ఆరాధించవలసి వస్తే ఎవరు ఆరాధించేవారు? యూదులు మాత్రమే ఆరాధించేవారు, లేదా ఇశ్రాయేలీయులు. అన్యులకు ఎవరికి కూడా ఆరాధించడానికి అక్కడ అవకాశము లేదు. సున్నత సంబంధులు మాత్రమే ఆరాధించేవారు. ఓకేనా? రోమిలకు రాసిన పత్రిక. యెరూషలేములో ఆరాధన చేసిన వారు యూదులే, అన్యులు కాదు, సర్వలోకులు కాదు, సర్వజనులు కాదు. రోమాపత్రిక 9వ అధ్యాయము 4వ వచనము. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులు, వాగ్దానములు వీరివి. ఇప్పుడు చెప్పండి, ఆరాధన ఎవరు చేసేవారు? ఇశ్రాయేలీయులు చేసేవారు. ఎక్కడ చేసేవారు? యెరూషలేములో చేసేవారు. యూదులు చేసేవారు, యెరూషలేములో చేసేవారు. సమరస్త్రీ అదే ఉంది, నువ్వు యూదుడివి, నేను సమరయురాలని. యూదుడైన నీవు సమరయురాలని ఆయన నన్ను దాహమునికమ్మని ఎలా అడుగుతున్నావు అన్నది. అంటే ఇప్పుడు యూదులు ఎక్కడ ఆరాధించేవారు? యెరూషలేములో ఆరాధించేవారు. అవునా? కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ప్రజలను మార్చాడు. ఎవరు మార్చాడు? ప్రజలను మార్చాడు. ప్రజల్ని మార్చి నేను అందరికీ దేవుడినే, యూదులకు మాత్రమే దేవుడిని కాదని ప్రజలందరికీ ఆయన్ని ఆరాధించడానికి అవకాశం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? లోకంలో రెండే 2 తెగలు ఉన్నాయి. ఒకటి యూదులు, 2 అన్యులు. యూదులు, అన్యులు. ఆరాధించే యూదులకు మాత్రం ఆయన దేవుడు, అన్యులకు దేవుడు లేడు. అప్పుడు అన్యులు కూడా దేవుడిని ఆరాధించాలి. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరంటే అన్యులే. యూదులు అంటే ఒక దేశం మాత్రమే యూదులు, మిగతా ప్రపంచం అంతా అన్యులే. అప్పుడు ఈ అన్యులు కూడా దేవుడిని ఆరాధించాలి. ఎందుకంటే యూదులకు ఒక దేవుడు, అన్యులకు ఒక దేవుడు ఉన్నాడు కదా. ఏమా? రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమపత్రిక 3వ అధ్యాయం 29. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? కాదనండి, ప్రశ్నది. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాదా? అవునానండి. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాదా? అవును. అక్కడ అలా రాశాడు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాదా? అవును. అన్యజనులకు దేవుడే. దేవుడు ఒకడే కనుక ఆయన సున్నత గల వారిని విశ్వాస మూలముగాను, సున్నత లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. అవునా? రైట్. ఇప్పుడు దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడు అన్యులకు దేవుడు కాదా? దేవుడు ఎవరి దేవుడు? అందరికీ దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో. అందరికీ తండ్రి అయిన దేవుడు అక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అక్కడే, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. అట్టి అందరి దేవుడు అయినటువంటి దేవుడిని కొందరు యెరూషలేములో ఆరాధించేవారు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకి దేవుడా? దేవుడు అంటే యూదులకు ఒక దేవుడు, అన్యులకు ఒక దేవుడు ఉన్నాడా? లేడు. అందరికీ ఒక్కడే దేవుడు. రిఫరెన్స్లు కూడా చెప్పాను మీకు. ఇప్పుడు దేవుడు కొందరి చేత ఆరాధించబడాలని కోరుకున్నాడా? అందరి చేత ఆరాధించాలని కోరుకున్నాడా? అందరూ ఆరాధించాలి అంటే ఇప్పుడు అందరూ యెరూషలేము వెళ్ళగలరా? కాబట్టి ఏం చేశాడు దేవుడు? స్థలం మార్చేశాడు. యేసుప్రభువు ఏం చెప్పాడు? యెరూషలేములోనైనను
కొండ మీద అయినను మీరు తండ్రిని ఆరాధింపరు. కాబట్టి దేవుడే స్థలాన్ని మార్చాడనే సంగతి యేసుప్రభు వచ్చి సమర స్త్రీతో చెప్తే, ఇక నాకు మీకు ఈ వీడియో విన్నోళ్ళకి వాక్యం విన్నోళ్ళకి అందరికి ఏమర్థం అవ్వాలి అంటే, స్థలానికి ప్రాధాన్యత లేదు, ఎక్కడైనా ఆరాధించవచ్చు. అయితే ఎక్కడ ఆరాధించినా ఎవరి ద్వారా ఆరాధించాలి? సంఘం ద్వారా ఆరాధించాలి. సభ్యులకే ప్రాధాన్యత, స్థలానికి ప్రాధాన్యత లేదు. ఇది మీకు అర్థమైంది కదా? అప్పుడు సభ్యులు సంఘం అంటే ఎంతమంది అని ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ వస్తే, కనీసం 2 లేక 3తో ప్రారంభం అవుతుంది. ఈ సంఘం కూడా అలాగే ప్రారంభమైంది. గొప్ప ప్రారంభం గొప్ప విజయాన్ని చూడదు, చిన్న ప్రారంభం గొప్ప విజయాన్ని చూస్తుంది. అది బై నాకు ఎక్స్పీరియన్స్. గొప్పగా ప్రారంభింపబడేది ఏది గొప్పగా ముగింపులోనికి రాదు. చిన్నగా ప్రారంభించబడేది ఏదైనా గొప్ప ముగింపులోనికి వస్తుంది. రైట్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆరాధనకు ముఖ్యం ఏంటి? స్థలమా సంఘమా? సంఘం. ఆ సంఘం ఎలా ఉండాలి? ప్రారంభం చిన్నదిగా ఉండాలి, ముగింపు యేసుప్రభు వచ్చేసరికి ఎలా ఉండాలంటే కనీసం ఒక 700 మంది 1000 మంది అయిపోవాలి స్థానిక సంఘంలో. అవరా? అవుతారు. నేను ఒక్కడిని పనిచేస్తే ఎంతమంది అయ్యారు? మీరందరూ కలిసి పనిచేస్తే ఎంతకే 10 రెట్లు అయిపోతారు. అప్పుడు ఆ వచ్చిన వాళ్ళు పనిచేశారు అనుకోండి, ఎందుకు పెరగరు సంఘం? సంఘం ఎప్పుడు నాశనం అయిపోద్దంటే, సంఘం ఎప్పుడు విచ్ఛిన్నం అయిపోద్దంటే, ఒక్క మనిషి అజమాయిష చేసి వచ్చిన డబ్బంతా తినేసి లెక్క డొక్క లేకుండా ఉంటే అప్పుడు ఒకరి మీద ఒకరికి సనుగులు సంశయాలు వచ్చి సంఘం ఏమైపోతుంది? విచ్ఛిన్నం అయిపోతుంది. ఇది అలాంటి సంఘము కాదు. 2, ప్రజలు మారారా మారలేదా? దేవుని ఆశ ఏంటి? అందరూ అంతటా ఆరాధించాలనా, ఒక యూదులు ఆరాధించాలనా? దేవుని ఆశ ఎలా ఉంటుందో చెప్తారు చూడండి. ఒక తండ్రి ఉన్నాడు, నా వైపు చూడండి. 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రి తనకు రావాల్సిన ఆస్తిలో కొంత ఆస్తి అడిగి, నా ఆస్తి నాకు ఇచ్చి డాడీ నేను డెవలప్ చేసుకుంటాను అన్నాడు. న్యాయంగా తండ్రి ఆస్తిని ఏం చేస్తాడు? 2కి ఇస్తాడు. ఎవడు ఎక్కువ లేదు, ఎవడు తక్కువ లేదు, ఎవడు గొట్టం పెట్టింది ఏముండదు. 2 ముగ్గురున్నా అంతే, వాళ్ళ బుద్ధులు అలాగే ఉంటాయి. మన ప్రేమకి వాళ్ళ ప్రేమకి తేడా ఉంటుంది. మన ప్రేమలో స్వచ్ఛత ఉంటుంది, వాళ్ళ ప్రేమలో పాలసీ ఉంటుంది. తండ్రి ప్రేమలో స్వచ్ఛత ఉంటుంది, తండ్రి అందరినీ సమానంగా చూస్తాడు. పిల్లల ప్రేమలో కొంచెం తేడాలు ఉంటాయి. ఆస్తులు ఉంటే ఒకలాగా ఉంటారు, ఆస్తులు లేకపోతే ఒకలాగా ఉంటారు, పంపకాల్లో తేడాలు వస్తే ఒకలాగా ఉంటారు పిల్లలు ఎవరైనా సరే. ఆ తండ్రి ఆశ ఏమంటదంటే 2కి ఆస్తిని ఇచ్చేసాడు. అంటే చిన్న కుమారుడు ఆస్తి ఇచ్చేసాడు. వాడు వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతా పాడు చేసి వేసులతో తిరిగి జల్సాలు చేసి మొత్తం బెకార్ అయిపోయి డివాస్టేషన్ అయిపోయి చేతిలో చెల్లుగా లేకుండా పందులు కాసే వ్యాపారం చేశాడు. తినడానికి తిండి లేక ఆకలికి అలమటించిపోతున్నప్పుడు తండ్రి గుర్తొచ్చి, తండ్రి అంటే మనసులో అనుకున్నాడు, నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడిగా కాదు, నీ దగ్గర చాలా మంది పనివాళ్ళు ఉంటారు కదా, ఆ పనివాడిలో ఒక పనివాడిగా నన్ను పెట్టుకో, అన్నం పెట్టి చాలు అని కోరుతానని మనసులో అనుకున్నాడు. అది రిపెంటెన్స్. ఓకేనా? అప్పుడు వచ్చేసాడు, పందులు వదిలేసి ఆ సిటీని వదిలి వచ్చి దూరంలో ఉన్నాడు. అప్పుడు తండ్రికి ఎవరో చెప్పారు, నీ చిన్న అబ్బాయి ఊరవతలు ఉన్నాడు, నీ మొహం చూడటానికి సిగ్గుపడుతున్నాడని. అప్పుడు తండ్రి కదా పెద్దవాడిని ఎలా ప్రేమించాడో ఈ చెడిపోయిన వాడిని కూడా ఏం చేశాడు? ప్రేమించి వెళ్ళి కౌగిలించుకొని ఉంగరం పెట్టి తీసుకొచ్చి మంచి భోజనం పెట్టాడు. అవునా కదా? పెద్దోడు అలిగాడు, ఇన్నేళ్ల నుంచి నీ దగ్గర ఉన్నాను, నాకు ఏనాడైనా ఒక మేకపిల్లను కోసి మాంసం భోజనం పెట్టావా? ఈ చెడిపోయినోడు వస్తే నువ్వు కౌగిలించుకొని వాడికి బంగారు ఉంగరం పెట్టి వాడికి గానా భజనాలు చేసి అంటే, అప్పుడు తండ్రి అన్నాడు, నావన్నీ నీవే, ఈ నీ తమ్ముడు చచ్చి బ్రతికాడు అన్నాడు. 2ని ప్రేమించాడా? ఒక్కరిని ప్రేమించాడా? ఇప్పుడు దేవుడికి యూదులే కావాలా, అన్యులు కావాలా? ఎందుకు కావాలి? అన్యులకి ఆయనే దేవుడు, యూదులకి ఆయనే దేవుడు. కాబట్టి ఇప్పుడు ఎంతమంది ఆరాధించాలి ఆయన్ని? సర్వలోక జనులు ఆయన్ని ఆరాధించాలి. అంటే సర్వలోక ఆరాధకులకి యెరూషలేము కేంద్రం కాదు. అందువల్ల దేవుడు ఏం మార్చేశాడు?
స్థలం మార్చేశాడు. ఇప్పుడు ఎంతమంది ఆరాధించాలి? అందరూ ఆరాధించాలి. కాబట్టి ఆరాధికులు ఎవరంటే అందరికి ఇచ్చాడు. ఆ క్వాలిటీ చెప్పాడు. ఆత్మతోను సత్యముతోను యథార్థంగా ఆరాధించేవాళ్ళు ఆరాధికులు. 3 ఉంటాయి. ఆత్మతోను సత్యముతోను యథార్థము. ఆత్మతోను సత్యముతోను యథార్థం. ఆత్మతో అంటే నీ పూర్ణాత్మతో, సత్యముతో అంటే వాక్యానుసారంగా, యథార్థంగా అంటే వ్యక్తిత్వంతో ఆరాధించాలి. మనస్సాక్షికి కల్మషం తోచకుండా ఆరాధనకు రావాలి. ఒక మనిషి మీద కూడా నీకు శత్రుత్వం లేదు, ఒక వ్యక్తితో కూడా నీకు అసమాధానం లేదు. నీ మనస్సాక్షికి క్లియర్గా ఉండి నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ఆయన ఇలా కళ్ళు మూసుకొని సందర్శించినప్పుడు నీ మనస్సాక్షి నువ్వు కరెక్ట్, ఇప్పుడు నువ్వు పాటలు పాడవచ్చు, నువ్వు కానుక వేయొచ్చు అని చెప్పాలి. అది యథార్థం. అవునా? అర్థం అవట్లేదా? అంటే మీ మీద ఆయనకి ద్వేషం ఉండొచ్చు, మీకు సంబంధం లేదు. మీ మీద ఈయన కోపం ఉండొచ్చు, మీకు సంబంధం లేదు. మీ మనస్సాక్షి ఏం చెప్పకూడదు? దోషం ఉందని చెప్పకూడదు. యేసుప్రభువు మీద చాలా మంది కోపం ఉంది, యేసుప్రభువు మీద చాలా మందికి ద్వేషం ఉంది. యేసుప్రభువుకి సంబంధము లేదు, ఆయనే తప్పు చేయలేదు. అలాగనమాట. కాబట్టి ఆరాధించే వ్యక్తులకి 3 ఉండాలి. 1 సత్యం తెలియాలి, 2 పూర్ణ ఆత్మని, పూర్ణ హృదయాన్ని, పూర్ణ మనసుని దేవునికి ఇవ్వగలగాలి, 3 యథార్థత అంటే నీకే తెలిసిపోద్ది, నీ మనస్సాక్షిగా తెలిసిపోద్ది యథార్థత ఉందో లేదనేది. ఎవరిని అడగవలసిన అవసరము లేదు. ఆరాధించే వాడికి 3 ఉండాలి, 3 తెలియాలి. 1 సత్యంతో ఆరాధించాలి అంటే వాక్యానుసారంగా. 2 పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఆరాధించడానికి. 3 యథార్థత నీకు ఉందో లేదో నీ మనస్సాక్షిని అడిగి వచ్చేయాలి. ఈ 3. ఇప్పుడు దేవుడు యూదులు మాత్రమే నన్ను ఆరాధిస్తే చాలు, నేను యూదులకు మాత్రమే దేవుడు అన్నాడా? నేను అందరికీ దేవుడు అన్నాడా? అందరూ ఆరాధించాలంటే ఇప్పుడు దేవుడు తీసేయాలి, స్థలాన్ని తీసేశాడు. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చాడు ఆరాధించడానికి? అందరికీ ఆరాధించాడు, అందరికీ అవకాశం ఇచ్చాడు. అందరంటే ఎవరో? సర్వ జనులు, సర్వ లోకం. ఈ సర్వజనులు సర్వలోకంలో ఉన్న వాళ్ళందరూ అన్యులే. కాబట్టి ఎవరెవరు ఆరాధించాలి? యూదులు అన్యులు కలిసి ఆరాధించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం సంకల్పం చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ ఈ మరణం మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరం అంటే ఒక సంఘం అన్నది సాటి అవయవాలు అయి ఉన్నారు అన్నది. ఇప్పుడు చూడండి, మీ ఇంట్లో ఒక మొక్క వేశారు అనుకోండి, మీ ఇంట్లో ఒక మొక్క ఉంది, కాండం ఇలా పెరిగింది, ఆ మొక్క కుండీలో వేశారు, చిన్న చిన్న జంటలు వచ్చాయి, ఎప్పటికీ అవి కాయట్లేదు, పువ్వులు పూయట్లేదు. అప్పుడు ఏం చేశారంటే దాన్ని విరిచేసి ఇంకొక కొమ్మ నుండి అంటు తెచ్చి దీనికి కట్టారు. అప్పుడు ఇది డెవలప్ అవుతుంది, ఇది పువ్వులు పోస్తుంది. ఇవి ఇలాగే ఉండిపోయాయి. అవునా? ఇప్పుడు మనల్ని తీసుకెళ్ళి ఏం చేశాడట? అన్యజనులైన మనల్ని తీసుకెళ్ళి అంటు కట్టాడు. అన్యజనులైన మనల్ని తీసుకెళ్ళి ఏం చేశాడు? అంటు కడితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫలాలు ఫలించాలి. అంటుమామిడి అంటారు కదా, ఇది కూడా తెలియదేమో మనోళ్ళకి. అంటుమామిడి అంటారు కదా. ఇప్పుడు మనం ఎక్కడో ఉన్నటువంటి అడవి కొమ్మలం, అడవి కొమ్మలమైన మనల్ని తీసుకొచ్చి స్వచ్ఛమైన ఉలవ చెట్టుకి ఏం చేశాడు? అంటు కట్టాడు. ఆ కొమ్మల్ని, ఫలాలు లేని కొమ్మల్ని ఇరిచేశాడు, మనల్ని అంటు కడితే ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫలించాలి. అలాగే దేవుడు సర్వలోక జనులకి అవకాశం ఇచ్చి అన్యుల్ని తీసుకొచ్చి యూదులతో పాటు అంటు కట్టాడు, సమాన వారసులు చేశాడు. అది రాశాడు అక్కడ. ఓకేనా? జనం మారారా? మారలేదా? మారారు. స్థలం మారిందా? మారలేదా? మారింది. 3 ఆరాధించడానికి ప్రముఖమైన వ్యక్తులు ఎవరంటే యాజకులు. దేవుడు యాజకులు కూడా మార్చేశాడు. యాజకులు మారారు.
ధర్మశాస్త్ర ప్రకారం యెరూషలేములో ఇశ్రాయేలీయులు ఆరాధించడానికి వెళ్ళినప్పుడు మధ్యవర్తులుగా ఉండేవారు ఎవరు? లేవి యాజకులు. గోత్రము లేవి గోత్రము, లేవి గోత్రికలు. ఈ లేవిలో నుండి 3 పిల్లలు పుట్టారు లేవికి. లేవి ఎవరి వాళ్ళో తెలుసా? రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలూను. వీళ్ళ 6 లేయా పిల్లలు. లేయా యాకోబు మొదటి భార్య. అందులో ఈ లేవి అనేవాడు 3వ వాడు, యోదా అనేవాడేమో 4వ వాడు. యోదా గోత్రంలో నుండేమో యేసు వచ్చాడు, లేవి గోత్రంలో నుండేమో యాజకులు వచ్చారు. అప్పుడు లేవికి 3 పిల్లలు పుట్టారు. లేవికి 3 పిల్లలు పుట్టారు. ఈ 3 పిల్లల్లో నుండి వచ్చిన వారు దేవుడు సేవ చేశారు. అందులో అహరోను వచ్చాడు, యాజకులు వచ్చారు, వీరు లేవీయులు. కాబట్టి యెహోవా మందిరంలో యెరూషలేములో సేవ చేయాలి అంటే ఎవరు ఉండాలి? లేవి కుమారుల నుంచి వచ్చిన వారు యాజకత్వం చేసి సేవ చేయాలి. ఏప్రిల్కి రాసిన పత్రిక. మీకు నిర్గమకాండం అంతా అదే వృత్తాంతం ఉంటుంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాటిని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చెప్పిన వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి? ఎదియదాకా యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మం సహా మార్చబడును. మార్చాడా? మార్చలేదా? యాజకులను మార్చేశాడు. ఎవరు అక్కడ యాజకులు? ఇక్కడ 2 రకాలు ఉంటారు. అహరోను ప్రధాన యాజకుడు, అహరోను ప్రధానుడు లేదా ప్రధాన యాజకుడు. ఈ మిగతా వాళ్ళేమో యాజకులు, యాజక ధర్మం జరిగిస్తారు. ఇప్పుడు దేవుణ్ణి ఇప్పుడు ఆరాధించడానికి ప్రధాన యాజకుడు ఎవరు? ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు. సామాన్యమైన యాజకులు ఎవరు? క్రైస్తవులు. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం లేకపోతే 4:14 నుండి 4:14 నుండి 5:6 వచనం వరకు ఒకే మ్యాటర్ ఉంటుంది. 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు? వాళ్ళ ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను. యూదుల ప్రధాన యాజకుడు అహరోను, మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు. మారాడా? మారలేదా? అప్పుడు అహరోను కింద కొన్ని వేల మంది పనిచేసేవారు. ఇప్పుడు యేసు ప్రభు కింద కొన్ని లక్షల మంది పనిచేయాలి. అవునా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ అహరోను దగ్గర యాజకులు వేరు, ఇక్కడ మనం ఎలాంటి యాజకులమో రాశాడు 9వ వచనంలో. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయంలో ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమునై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు ఎవరు? రాజులైన యాజక సమూహమే క్రైస్తవులు. కాబట్టి ఇప్పుడు ఆరాధన చేయవలసినటువంటి ప్రధాన యాజకులు ఎవరు? యేసు ప్రభు. ప్రధాన యాజకుల ద్వారా దేవుడికి బలులు అర్పించవలసిన యాజకులు ఎవరు? క్రైస్తవులు. ఎక్కడెక్కడ ఉంటారు?
యెరూషలేములో ఉంటారా? ఎక్కడైనా ఉంటారా? సర్వలోకంలో ఎక్కడైనా సరే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అయితే మీరు యాజకులే. ఓకేనా? కాబట్టి ఏం మార్చాడు దేవుడు? ఆరాధన స్థలం మార్చాడు. అది గమనించాలి. యెరూషలేము ఇప్పుడు ఆరాధనకి కేంద్రం కాదు. 2, ఆరాధించవలసిన ప్రజలు యూదులు మాత్రమే కాదు. ఇప్పుడు దేవుడు ఎవరికి అవకాశం ఇచ్చాడు? అందరూ దేవుడిని ఆరాధించాలి, అందరూ దేవుడిని తండ్రిగా స్వీకరించాలి, దేవుడిని కొలాలి, దేవుడికి లోపడాలి. అందరికి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు అందరికీ దేవుడు. యూదులకు మాత్రమే దేవుడు కాదు, అన్య జనులకి దేవుడే. కాబట్టి అన్యులకు కూడా ఆరాధించడానికి అవకాశం ఇచ్చాడు. మా అన్యులు కూడా వచ్చాం. మూడో విషయం ఏమిటి అంటే, ఆరాధనలో ప్రముఖ పాత్ర వహించేది ఎవరు? ప్రధాన యాజకుడు, తర్వాత యాజకులు. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు అందరూ ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించాలి. ఎక్కడ ఆరాధించాలి? సంఘంలో ఆరాధించాలి. ఎప్పుడు ఆరాధించాలి? అపోస్తలుల కార్యములు 20:27 ప్రకారము ఆదివారం ఆరాధించాలి. క్లియర్ గా ఉంది బైబిల్లో. ఆదివారం కాన్స్టంటైన్ చక్రవర్తి పెట్టింది కాదు, ఆదివారం రామరాజులు మార్చింది కాదు, ఆదివారం పరిశుద్ధాత్మ రాయించింది. కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే ఆదివారం నీ దినం చేసుకోకు. ఎవరి దినం అని గమనించాలి. చాలా మంది తప్పు చేసిన నీ దినం చెయ్యని అంటారు కదా. మన దినం కాదు ఆదివారం. ఎవరి దినం? మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభు దినం. కాబట్టి ఆదివారం ఆరాధించాలి. ఓకేనా? ఎన్ని విషయాలు చెప్పాను? ఇవి మీకు అర్థమయ్యాయి కదా? అర్థం లేదా? స్థలం మారిందా? మారింది. ఇప్పుడు ఎక్కడ ఆరాధించాలి? సంఘంలో ఆరాధించాలి. 2, ప్రజలు మారారు. ఒకప్పుడు ఆయన ఆరాధించిన వారు ఎవరు? యూదులు. ఇప్పుడు ఎవరు ఆరాధించాలన్నాడు? అందరికీ దేవుడిని, అందరికీ తండ్రిని, అందరూ నన్ను ఆరాధించాలి. యూదులు మాత్రమే కాదని యూదుల్ని అన్యులు ఏం చేశాడు? ఆయన కలిపేశాడు, ధర్మశాస్త్రం కొట్టేసి. అప్పుడు యాజకులు ఆరాధనలో ప్రథమ పాత్ర పోషిస్తారు కదా. ఇప్పుడు ఆరాధించడానికి వచ్చేవారు ఎవరు? అక్కడ ఆరాధించిన వాడు అహరోను, లేవి యాజకులు ఉండేవారు. ప్రజలు బలులు తెస్తే వీరు బలులు వేసేవారు ప్రజల తరపున. ఇప్పుడు ఎవరి బలి? వాడేసుకోవాల్సిందే. నా బలి నేనే వేసుకోవాలి, మీ బలి మీరే వేసుకోవాలి. ఆ బలులు ఏంటో వచ్చేవారు చెప్తాను. మీ అందరికీ వందనాలు.